హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే ఈరోజు అయితే హైదరాబాద్లో గ్రాండ్గా ఈ 2 రోజుల్లో అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చిరంజీవి గారు రాబోతున్నారు, గేమ్ చేంజర్ ఫంక్షన్కి. అవునా, నిజమా? అవును, నిజమే. ఫంక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది జనని. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అవబోతున్నారని సమాచారం. అసలే ప్రమోషన్స్ బాగా గట్టిగా జరుగుతున్నాయి. నిన్ననే మనము పెద్ద హెలికాప్టర్ నుంచి పూల వర్షం అని చెప్పినాం. ఇంకా చిరంజీవి గారు వస్తున్నారు. హెలికాప్టర్ కంటే ఇది ఇంకా బిగ్గెస్ట్ న్యూస్ అనమాట. చిరంజీవి గారు అంటే ఆచార్య మూవీ తర్వాత ఒకటే స్టేజ్ మీద అయితే గేమ్ చేంజర్ స్టేజ్ మీద మనం చూడబోతున్నాము చిరంజీవి గారిని, అటు చిరు తనయుడు రామ్ చరణ్ అయితే ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూస్తే కన్నుల పండుగ కదా. అవును, కానీ ఇది ఎక్కడ ఏంటి అనేది అయితే మనకి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కానీ జనని ట్రైలరు ఏదైతే గేమ్ చేంజర్ ట్రైలరు 2.5 minute నుంచి 3 minutes కట్ అంట. అది అసలుకు ఆ ట్రైలర్లో రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అంటే అటు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఆ శంకర్ అన్నీ యాడ్ చేశాడని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే పేర్స్ ఉంటారు కదా, కియారా అద్వానీ అండ్ రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ పేరు అండ్ అప్పన్న రోల్లో చేసిన రామ్ చరణ్, అంజలి, వీళ్ళిద్దరి పేర్స్ కూడా ఈ షార్ట్స్ కూడా డిఫరెంట్గా చూపించారు ట్రైలర్లో అనేది అయితే నాకు వచ్చిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. అయితే మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం అసలు ట్రైలర్ ఎలా ఉంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టు 2.5 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఉంటే మనకి ఇంకా పండగే అని చెప్పొచ్చు. అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఫైటింగ్స్ ఏమి ఉంటాయి, పాటలు ఎలా ఉంటాయి. అసలు ఆల్రెడీ మనం పాటలు చూసాం, సూపర్ హిట్ అయిపోయినాయి సాంగ్స్. నానా హైరానా, రా మచ్చా మచ్చా, ఇంకా ఆల్మోస్ట్ నా దోప్ సాంగ్, ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్ అయిపోయినాయి మొత్తం. కాకపోతే ఈ ట్రైలర్ వచ్చేసి 30వ తారీఖు అయితే మనకు రిలీజ్ అవబోతుంది. ఇంకా 2 రోజుల్లో, ఇంకా 2 days అంతే. ఇంకా జస్ట్ అంటే చిరంజీవి గారే అయితే లాంచ్ చేస్తున్నారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది బిగ్గా ఎక్కడ చేస్తారు ఫంక్షన్, చాలా పెద్దగా ఎక్కడ ప్లాన్ చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అది కాక దిల్ రాజు గారు కూడా ఫుల్ ప్యాక్డ్ ఉన్నాడు, బిజీగా నిన్న సీఎంతో భేటీ. కాకపోతే గేమ్ చేంజర్కి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు సానుకూలంగా స్పందించారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దిల్ రాజు గారు FDC చైర్మన్గా ఉన్నారు కాబట్టి కొంచెం అంటే టికెట్లో రేట్లు ఒకటి, ప్రీమియర్ షోలు ఒకటైతే అది ఆయన చెప్పాడు అధికారంగా, నేను పర్మిషన్స్ ఇవ్వనని చెప్పాడు. బట్ కాకపోతే ఈ సినిమా ఇంకా ఏ విధంగా బ్లాస్ట్ అవబోతుంది, జనాల్లోకి ఇంకా ఏ విధంగా వాళ్ళు ఇంకా ప్లాన్ చేయబోతున్నారు అనేది. అది కాకపోతే ప్రొడ్యూసర్ బిజీగా ఉండడం కాబట్టి, అంటే మనకు దిల్ రాజు కూడా నిన్న యూఎస్కి వెళ్ళి వచ్చాడు, నిన్న సీఎంతో భేటీ. ఈ సినిమా ప్రమోషన్స్ ఇవన్నీ చూడాలి. కానీ మెగాస్టార్ చిరంజీవి అటు రామ్ చరణ్ వీళ్ళిద్దరిని అయితే అభిమానులు అయితే చూస్తే ఇంకా అందరికీ ఫుల్ ఫెస్టివల్ అనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజయవాడ అంటున్నారు. విజయవాడ అంటూ రాజమండ్రిలో అయితే జనవరి 1st వీక్లో పవన్ కళ్యాణ్ అయితే రామ్ చరణ్ ఫంక్షన్కి అయితే గెస్ట్గా అయితే రాబోతున్నారు. అంటే ఏం ఫంక్షన్ జరగబోతుంది మనోహర్ గారు? అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షనే. ఏది లైక్ మొత్తం సినిమా టీం అంతా, శంకర్, తమన్, దిల్ రాజు గారు, తర్వాత పొలిటికల్ లీడర్స్. అది కాక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గురించి కాబట్టి ఒక పొలిటికల్ లీడర్కి ఒక IAS ఆఫీసర్కి మధ్య జరుగుతున్న స్టోరీ ఎలా ఉంటది, మేబీ వీళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కావచ్చు కదా. అంటే రామ్ నందన్ IAS ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక నిజాయితీ గల ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఎలా ఫేస్ చేశాడు పొలిటికల్ లీడర్ని, ఎలా తట్టుకొని నిలబడినాడు అనేదే పాయింట్. SJ సూర్య మాత్రం అసలు పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. మొన్ననే మనం చూసాం సరిపోదా శనివారం, అసలు ట్రోల్స్ మీమ్స్ మొత్తం ఎక్కడ చూసినా SJ సూర్యనే. అదేంటో ఆయన నేచురల్ గా యాక్టింగ్ చేస్తే అనిపిస్తుంటది. అవునవును, కొంతమంది పుట్టుకతోనే అంటే పుట్టడమే లైక్ వాళ్ళకు నటన ఇవన్నీ వాళ్ళ బ్లడ్ లో దేవుడు అలా ఇన్బిల్ చేస్తాడు అనుకుంటా, నాకు తెలిసి. ఓకే మనోహర్, ఇది 2.5 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ట్రైలర్ ఉంటుంది. మరి సినిమా ఎన్ని నిమిషాలు? సినిమా 2.5 hours ఉండొచ్చు, 2.5 నుంచి 3 hours ఉండొచ్చు నార్మల్గా. అంటే లైక్ శంకర్ సినిమాలు అంటే ఆల్మోస్ట్ 3 hours ఉంటాయి. కాకపోతే ఈ సినిమా శంకర్ గారికి చాలా స్పెషల్ అంట. అంటే రామ్ చరణ్ గారికి ఎంత స్పెషలో శంకర్ గారికి అంత పెద్ద స్పెషల్ అంట. నాకు తెలిసి ఆయనకున్న ఏదైతే ఒక డిజాస్టర్తో రీసెంట్గా పడిందో, ఇది ఈ సినిమాతో అయితే 100% ఆయన బయటకు వచ్చేస్తాడు హిట్తో అనేది అయితే ఎక్కువగా వినపడుతుంది. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చంద్రబాబు నాయుడు, అటు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా ఫంక్షన్కి ఏదైతే హాజరవబోతున్నారు అనేది మనకున్న సమాచారం. నిజంగా ఇది నిజమవుతాయి ఏపీలో, ఒక నాకు తెలిసి ఒక
ఇంకా ఒక బిగ్ ఫెస్టివల్ అనమాట ముందే అందరికి అభిమానులందరికీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు రామ్ చరణ్ గురించి, రంగస్థలం అప్పుడు చూసాం మనం పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఏది రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఈ సినిమాతో వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అదే మాట సుకుమార్ కూడా యూఎస్లో కూడా చెప్పాడు, ఈ సినిమాతో రామ్ చరణ్కి పక్కా నేషనల్ అవార్డు అన్నారు. నాకు తెలిసి చూస్తుంటే రామ్ చరణ్ యాక్టింగ్ కన్ఫామ్గా నేషనల్ అవార్డు అయితే వస్తుంది అనుకుంటున్నాను జని, మీరేమంటారు? ఖచ్చితంగా అసలు RRR తర్వాత ఆయన, నేను ఇంకా కొంచెం పెద్ద ఫ్యాన్ అయిపోయినా, ఫ్యాన్ అని కాదు, నార్మల్గా ఆయన ఉండే విధానం కానీ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది అనమాట. సో సినిమాల పరంగా చూసుకున్నా, ఇండివిజువల్గా ఆయన పర్సనల్గా చూసుకున్నా ఆయన చాలా హంబుల్గా హ్యూమానిటీతో బాగా ఉంటాడు అనమాట. సో మరి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా పెట్టుకుంటాం. నాతో పాటు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. మేబీ ఈ సినిమాకి ఖచ్చితంగా మనం ఊహించలేని అవార్డ్స్ అన్ని దక్కుతాయని అనుకుందాం. 100% జనని. ఎందుకంటే రామ్ చరణ్ అటు ఆయన వ్యక్తిగా, ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు, రియల్లో అంటే ఒకేలాగా ఉంటాడు ఆయన మైండ్ సెట్ కానీ. ఎంతైనా బాబాయ్ పవన్ కళ్యాణ్, నాన్న చిరంజీవి, వీళ్ళిద్దరి కలయికే రామ్ చరణ్. అది గ్రేట్ అసలు. నాగబాబు గారు ఏమైనా అటెండ్ అవుతారా మళ్ళీ అక్కడ? నాగబాబు గారు వస్తారు, అలాగే బాలకృష్ణ గారు. అంటే పొలిటికల్ లీడర్స్లో ఎవరైతే అఫీషియల్ ఉన్నతాధికారులు, మినిస్టర్స్ అవ్వచ్చు, నాకు తెలిసి అందరూ, అంటే సీఎం వస్తున్నారంటే ప్రోటోకాల్ ఆల్ మినిస్టర్స్ అయితే అటెండ్ అవుతారు. కానీ ఇది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పాలి. ఇండియా లెవెల్లో అయితే బిగ్గెస్ట్ ఈవెంట్. విజయవాడలో అవ్వచ్చు, రాజమండ్రిలో, ఎక్కడైతే మనకు అఫీషియల్గా వాళ్ళు న్యూస్ రిలీజ్ చేస్తారో చాలా అంటే చాలా ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశం అని చెప్పాలి. ఈ ఈవెంట్కి జరిగితే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదిగాక చంద్రబాబు నాయుడు గారికి రామ్ చరణ్ అంటే అమితమైన గౌరవం, అమితమైన ఇష్టం. మనం రీసెంట్గా కూడా ఒక ఫంక్షన్లో చూసాం, హైదరాబాద్లో ఎన్టీఆర్కి సంబంధించి, సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక ఫంక్షన్లో కూడా ఆయన రావడం జరిగింది. రామ్ చరణ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, లైక్ ఆయన లుక్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఆయన లుక్ కూడా యూఎస్ లుక్ నీకు ఎలా అనిపించింది జనని? అంటే అమెరికాలో ఆయన ఒక బియర్డ్ లుక్ వేసుకొని, నాకైతే అంటే ఒక 100 kgf ఈజ్వల్ రామ్ చరణ్ అంటే అనిపించింది. అంటే ఆ లుక్ అంటే మనం KGF అంటే యష్ గురించి మాట్లాడతాం, బట్ మన ఇండియన్ అంటే మన తెలుగు KGF ఎవరంటే రామ్ చరణ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆ బియర్డ్ లుక్ అని ఎలా అనిపించింది మీకు? ఆ బియర్డ్ లుక్ లో రామ్ చరణ్ చాలా కూల్ గా, సింపుల్ గా చాలా బాగున్నాడు. నాకు ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఆయన ఎప్పుడు సూపర్గా. అంటే అమ్మాయిలకి అంటే ఇలా ఉంటే అలా ఉంటే ఇష్టం అంటూ అంటే కొన్ని ఉంటాయి కదా, అంటే అమ్మాయిల విజన్లో చరణ్ ఆ లుక్లో ఎలా ఉన్నాడని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా బాగున్నాడు. ఓకే, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పలేము, చాలా బాగున్నాడు. మరి అమ్మాయిలకి ఏమి జనని చెప్పిందంటే చరణ్ గారు ఎవర్ గ్రీన్ అసలు, ఆయన లుక్ కానీ. కాదు, ఇక్కడ హైదరాబాద్ లో ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఎవరు గెస్ట్లు వస్తారు? మొత్తం మళ్ళీ చిరంజీవి గారు, అంటే గారు వీళ్ళందరూ వస్తారా? కొంతమంది హీరోలు ఇండివిజువల్గా అంటే ఎక్స్ప్లోర్ అవ్వాలి, లేదంటే తప్పులేదు, లేదంటే ఇండివిజువల్గా నిలబడాలి, ఇండివిజువల్గా కనపడాలనుకునే ఈ తరుణంలో రామ్ చరణ్ సినిమా అంటే రామ్ చరణ్ వెనకలు ఉంటాడు, ఆ సినిమాలో నటించిన వాళ్ళు ముందుంటారు. అందరూ హీరో శ్రీకాంత్, ఎస్జే సూర్య, దిల్ రాజు గారి ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, తర్వాత తమ్మను, అందులో తమ్మనికి సంబంధించిన మ్యూజిక్లో అతనికి పార్టిసిపేట్ చేసిన, వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు, లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. చిన్న క్యారెక్టర్ నుంచి గేమ్ చేంజర్లో అందరికి కూడా ఒక మంచి ప్రయారిటీ ఉంటుంది రామ్ చరణ్ సినిమాలు అంటే. మనం రంగస్థలం చూసాం, ఆ ఫంక్షన్లో చిట్టిబాబు ఫ్రెండ్స్ అవ్వచ్చు, సుకుమార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ అవ్వచ్చు, ఒకే స్టేజ్ మీద. అది గొప్ప విషయం కదా. అంటే ఎప్పుడైనా ఒక యాక్టర్ గొప్పగా ఎదగాలి అన్నప్పుడు 10 మందిని పైకి తావడం, లేదంటే 10 మందిని ముందు పెట్టిన వాళ్ళే లీడర్ అవుతారు, లేదంటే ఒక హీరో అవుతాడు. 100% సినిమా టీం అంతా వస్తున్నారు, హీరో శ్రీకాంత్ దగ్గర నుంచి. కాకపోతే వీళ్ళందరూ రామ్ చరణ్ గురించి ఏం మాట్లాడతారు, ఆయన నటన గురించి ఏం మాట్లాడతారు అనేది మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఫ్యాన్స్ అంతా అయితే అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు, ఎక్కడ రామ్ చరణ్ గురించి మాట్లాడినా కూడా కట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉంటారు. ఫస్ట్ చిరంజీవి గారు ఏం మాట్లాడతారో అది గొప్ప. ఇంకా చిరంజీవి గారు ఆల్వేస్ అంటే కొడుకు గురించి ఆయన ఎంత చెప్పినా తక్కువ. ఆయన ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ల మీద నాకు రామ్ చరణ్ ఒక గొప్ప, అంటే నాకు నేను కొడుకు చేయాలి తప్ప కొడుకు నాకు చేస్తున్నాడు అనేది కూడా చిరంజీవి గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పడం జరిగింది. నిజంగా జని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే
ఇంకా మేమైతే ఆగలేకున్నాం ఆ సినిమా గురించి. మేము ఇంకా అప్డేట్స్ కూడా మేము అప్డేట్స్ చెప్తున్నప్పుడు మాకు లోపల ఒకటి సినిమా చూడాలని ఉంది. మీకు మా వీడియోలు ఎలా అయితే చూడాలనిపిస్తుందో మాకు కూడా రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడు చూడాలనిపిస్తుంది. చూద్దాం జర్నీ, మనమైతే వెయిట్ చేద్దాం. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. చిరంజీవి గారు అయితే పక్కా వస్తారంట, మరి ఇది కల అయితే కాదు, నిజం అనమాట. ఈ 2-3 రోజుల్లో అయితే ఉంటుంది. ఓకే, లెట్స్ సీ, మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.